రంజిత్ రెడ్డి గారు, కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకుందాం, నిజాయితీగా మాట్లాడుకుందాం. నాకు అదే ఇష్టం అన్నట్టు. రంజిత్ రెడ్డికే ఓటేయాలి అనేది ఎందుకు అనేది ఆలోచిస్తారు, కాబట్టి మీరు ఏం చేశారు అనేది కూడా చూస్తారు. అడిగా కాబట్టి చెప్తున్న విజేత, నా అపోనెంట్ ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి. టీఆర్ఎస్ పార్టీలో పిలిచి అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్న బీఆర్ఎస్ పార్టీని ఎలా వదిలేయాలనిపించింది? గెలిస్తే పార్టీ మారిన పర్లేదు కానీ గెలవాలన్నా మనం, ఎందుకంటే మీలాంటి నాయకుడు కావాలన్నప్పుడు. బట్ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఓ వ్యక్తిని కాదని, ఆ పార్టీలో ఉన్న రోజులు ఆ పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేయను అని చెప్పి వెంటనే ఇంకొక పార్టీలోకి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవడం అనేది ఎంతవరకు కదా? అది కరెక్టే కాదా? నా అభిమానులు చెప్పాలి, ప్రజలు చెప్పాలమ్మా. సో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఈ విషయం షేర్ చేశారా? వాళ్ళు ఏమన్నారు? సో నాకు ఓటమి సహించలేను సార్ నేను. సో ఓవరాల్గా ఇప్పుడు ఇచ్చిన నియోజకవర్గంలో, చేవెళ్ళ ఎంపీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాల్సినవి ఉన్నాయి, చేయాలి అనుకుంటున్నారు? ఎక్కడైనా అభివృద్ధి కంటిన్యూస్. సో ఇప్పుడు మీకు ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? అటు బీజేపీయా, బీఆర్ఎస్? 100% కొండా విశ్వేశ్వరరెడ్డి. బీజేపీ కూడా అన్నాను, కొండా విశ్వేశ్వరరెడ్డి అంటారు. ఆరోపణలు అయితే చేస్తున్నారు, ఎక్కడా కూడా ఆధారాలు లేవు, ఉంటే చూపించండి, నేను దేనికైనా సిద్ధం అని మీరు చెప్తున్నారు. ఆధారాలు లేకుంటే చేసే కాలం అమ్మ ఇది. ఆపోజిషన్ వ్యక్తి మీద ఇంతగా ఈ స్థాయిలో విరుచుకుపడలేదు, కొంచెం సాఫ్ట్గా కనిపించింది రంజిత్ రెడ్డి గారు. ఇంకమ్మ రాజకీయాలు చేయడం చాలా ఈజీ. రాజకీయాలు, ఎత్తుగడలు, వెన్నుపోట్లు చాలా చాలా ఈజీ. సో మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది అంటున్నారు. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుంది? మళ్ళీ ఇరకాటంలో పెడతాను అనుకోకు, నేను బీజేపీ అంటాను. మీరు అనుకుంటున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆ పార్టీకి అయితే ద్రోహం చేయలేదంటే నాకు నచ్చిన వర్డ్ నమ్మక ద్రోహమే. సో కాంగ్రెస్ పార్టీలో టికెట్ కన్ఫర్మ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో మారే ఆలోచన వచ్చిందా, లేకపోతే మారిన తర్వాత టికెట్ కన్ఫర్మ్ అయ్యింది? చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సునీత మహేందర్ రెడ్డి గారు, కానీ ఆవిడ మల్కాజ్గిరి షిఫ్ట్ చేసి చేవెళ్ల పార్లమెంటుని రంజిత్ రెడ్డి గారికి ఇవ్వడంలో కారణం ఏంటి? మీరు కొన్ని ఎవరిని అడగాలి, వాళ్ళని అడగాలి. మాది రేవంత్ రెడ్డి గారిని అడగాలి ఫస్ట్ థింగ్. చేవెళ్ల పార్లమెంటు సీటుని 100 కోట్లకి బేరం చేసుకున్నారు, 100 కోట్లకి రంజిత్ రెడ్డి కొనుక్కున్నారు అని ఆయన ఎన్ని కోట్లు తీసుకొని బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిండని అన్నాను అనుకోండి. ఫైనల్గా చేవెళ్ల పార్లమెంటులో గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే నమ్మకంలో, ధీమాలో రంజిత్ రెడ్డి ఉన్నారు. నేను చేసిన పనితీరు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారు. ఆల్రెడీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన ఆ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణాలేంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆయనకు గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయనతోనే మాట్లాడదాం. సార్ నమస్కారం రంజిత్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగుంది, బట్ బిజీగా ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నాము ప్రచారంలో బిజీగా ఉన్నారు. మేము కూడా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంటే అట్ లాస్ట్ ఇప్పటికి దొరికారు. ప్రచారంలో గడప గడపకి వెళ్తున్నారు. సో ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నారు, వాళ్ళకి ఏమేం కావాలో రేపు మీరు ఎంపీ అయిన తర్వాత అవన్నీ డెఫినెట్గా నెరవేరుస్తాను, ఇలాంటి హామీలన్నీ ఇస్తూ ఉన్నారు. సో ఆ బిజీలోనే ఉన్నారు. మాకు ఇంటర్వ్యూ కూడా లాస్ట్గా ప్రచారం నుంచే వచ్చారు, ఎట్ లాస్ట్ ఈ టైంకి దొరికారు. ఎలా అనిపిస్తోంది ప్రచారం? ఏంటంటే నేను ఇప్పుడు ప్రచారంలో బిజీ ఉండడం కాదు, గత 5 సంవత్సరాలు బిజీ ఉన్నాను. నన్ను గెలిపించినప్పటి నుండి నేను డెఫినెట్గా ప్రతిరోజు తిరిగాను. ప్రతిరోజు హైదరాబాద్లో ఉన్నానంటే ఎప్పుడు ఇంట్లో లేదు. సో అట్లా బిజీ ఉన్నాను కాబట్టి ఆ 5 years నా కష్టార్జితం, నేను పేదల కోసం చేసిన సేవనే అనుకోండి, సంక్షేమం అనుకోండి, నాయకులతో మమేకమై తిరగడము, అది కులమానం అయిపోయింది ఇప్పుడు. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, నన్ను నా అపోజిషన్ క్యాండిడేట్స్ తో కంపేర్ చేస్తున్నారు. దాంతో చాలా ఎనార్మస్ సాటిస్ఫాక్షన్. అంటే ప్రచారంలో జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? జనాల నుండి చాలా చక్కటి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, శ్రేణులందరూ ముందునే గెలిచిన ఉత్సాహంతో, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎలక్షన్ వచ్చింది, రెట్టింపు ఉత్సాహంతో ముందు గెలిచాము, చాలా గట్టిగా గెలిచాము. ప్రతి ఒక్కరికి ఏముంటే గెలుస్తామన్న ఆలోచన ఉండే కావచ్చు, కానీ ఇంత గట్టిగా గెలుస్తాం, ఎన్ని సీట్లు గెలుస్తాం, తర్వాత ఇంత మంచి మెజార్టీస్ గెలుస్తామని అనుకొని ఉంటుండారు చాలా కాన్స్టిట్యూన్సీ.
ఎందుకంటే మరి 30, 40, 50, 60 వేల మెజార్టీస్తో గెలిచిన ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు కాబట్టి ఆ ఉత్సాహం రెట్టింపు ఉత్సాహమే. సో అది పోటీ ప్రతి పక్క కాన్స్టిట్యూన్సీకి మనకు పోటీ అన్న లెవెల్ ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు. ఆ ఉత్సాహం నాలో ఉత్సాహం నింపి ఇంకా ఎక్కువ ఉత్తేజంతో తిరగాలని నాకు కూడా. అంటే మీకు అనిపించడంలో ఈ 5 ఏళ్ళు కూడా మీరు తిరిగింది జనాల్లోనే ఉన్నారు అంటున్నారు, బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ అలా ఉంది. ఒకటి చెప్పు విజేత, ప్రజలకు ఏ క్యాండిడేట్ ఏ పార్టీ అన్నది ఎప్పుడు అవసరం ఉంటుందో రాజకీయం. నేను ముందు ఇప్పుడే కాదు ఎలక్షన్లకు రైట్ ఫ్రమ్ డే 1 ఒకటే చెప్తున్నాను, రాజకీయాలు అందరం చేద్దాము, ఎలక్షన్లు 6 నెలల ముందు చేద్దాం, మిగతా 4.5 ఏళ్ళు ప్రజల కోసం ఏం చేయగలరో అది చేద్దామని చెప్పేవాడు. అప్పుడు నేను ఇంత ఊహించలే, నిన్న అయితే తర్వాత నేను పార్టీ మారుతా ఇవన్నీ ఊహించలేదు. కానీ నా మనసులో అప్పటి అదే ఉండే, ఎవరైనా రాజకీయం 6 నెలల ముందు చేద్దాం. సో అప్పటికెళ్ళి నేను చేస్తూ వచ్చాను కాబట్టి దాంట్లో కొత్త ఏం లేదు. అప్పుడు ప్రజలతో మమైకమైన, అప్పుడు కాంగ్రెస్ కూడా శ్రేణులు ఎవరు కల్పించిన వాళ్ళతో నేను హలో చెప్పేవాడిని. మా పార్టీ వాళ్ళకి ఒక సీనియర్ నాయకులు కొందరు నచ్చకపోవచ్చు, కానీ నేను అందరితో మంచిగా. సో అది అన్ని కలిసి వచ్చాయి. 2019లో మీరు పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచేటప్పుడు దాదాపు 14,000 మెజార్టీ వచ్చింది. సో ఈసారి ఎంత మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నారు? నేను అప్పుడు అదే అనుకున్నాను. అప్పుడు నాకు 7 ఎమ్మెల్యేలు ఉండి కొత్తగా రాజకీయాలకు వచ్చాను. అప్పుడే 15 రోజుల ముందు అవకాశం ఇచ్చాను, తిరిగాను. 7 ఎమ్మెల్యేలు ఎవరిని అడిగినా కూడా చాలా మెజార్టీ వస్తుంది అని చెప్తే అదే కాన్ఫిడెన్స్ లో పోయాను. కానీ ఎలక్షన్ టఫ్ ఉన్నప్పుడు నేను మనసులో అదే అనుకున్నాను, గెలవడం ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ 19 రౌండ్లో ట్రైలింగ్ ఉంటుంది, దాని తర్వాత లీడ్కి వచ్చి అదే కంటిన్యూ అయింది లీడ్. అప్పుడు అనుకున్నాను గెలవడం ఇంపార్టెంట్. అది ఇంకా అదే నా మనసులో ఉంది. సో ఇప్పుడు దానికి ఎంత మెజారిటీ పెట్టుకుంటే ఏంటండి, ఇవాళ 500తో గెలిస్తే 5 లక్షలతో గెలిస్తే గెలవడం ఇంపార్టెంట్. సో అది ఇంపార్టెంట్. సో అప్పటికి ఇప్పటికీ తేడా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మీ చుట్టూ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీకు అది ఈజీ అయింది అనుకో. బట్ ఇప్పుడు పరిస్థితి కూడా అదే, బీఆర్ఎస్కి సంబంధించి చేవెళ్ల పార్లమెంటు పరిధిలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో కాంగ్రెస్కి సంబంధించి 3 ఉన్నారు. ఎలా ఈజీ అవుతుంది అనుకో? అదే అమ్మా, అప్పుడు నాకు అసలు లీడర్లు తెలియదు, కాన్స్టిట్యున్సీలో మండల్స్ అన్నీ సరిగ్గా తెలియదు. కొత్తగా వచ్చిన నాకు ప్రజలే ఇదైపోయాను. సో ప్రజలు ఎప్పుడైతే నన్ను కోరుకొని నన్ను గెలిపించారో బీఆర్ఎస్ పార్టీ పక్షాన కావచ్చు, దాని తర్వాత నేను వాళ్ళకి రిటర్న్లో వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ నేను కష్టపడి పనిచేసిన, వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చిన. దాంతో ఇప్పుడు నా కులమానం ఏంటి, నా కనెక్ట్ విత్ ప్రజలే, నా కనెక్ట్ విత్ వాళ్ళ ఆదరణనే, నా కనెక్ట్ వాళ్ళతో వాళ్ళు వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకున్నది, నా కనెక్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తేనే ఎత్తి విద్యాపరంగా వైద్యపరంగా పనిచేయడం, ఇవన్నీ నా కులమానం. నేను ఇచ్చిన హామీ ఏదో ఒక హామీ అన్నా నెరవేర్చలే, చెప్పిండు ఓట్లు వేసుకొని పోయిండు, ఓట్లు వేయించుకున్న తర్వాత అడ్రస్ లేకుండా పోయిండు అని ఎవరైనా ఒక్కరంటే నేను దేనికైనా రెడీ అని చెప్పి ఎప్పుడూ చెప్పేవాడు. అవన్నిటికీ నాకు సంతోషం. నా అవతల వ్యక్తి ఏమో ఎవరిని కలవడు, ఎవరు అందుబాటులో ఉండడు, ఫోన్ చేస్తే ఎత్తాడు. సో వాళ్ళకి ఏముంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిండు. అట్లాంటప్పుడు నాకు చాలా అందరూ ఏమంటారు, బాగా పర్ఫెక్ట్ చేసినావు అన్న అంటారు. అది సంతోషం. మీరు అప్పుడు ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేర్చినవేంటి, ఎంతవరకు ఉన్నాయని? ఎందుకంటే అవతల వ్యక్తులకే తెలియాలి. ఇప్పుడు మళ్ళీ రేపు కొత్తగా చాలామంది ఓటర్లు కూడా జాయిన్ అవుతారు కాబట్టి కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా రంజిత్ రెడ్డికే ఓటేయాలి అనేది ఎందుకు అనేది ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఏం చేశారు అనేది కూడా చూస్తారు. సరే, అడిగా కాబట్టి చెప్తున్న విజేత, నా అపోనెంట్ ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి. సో నేనేం చేసినా ఆయన ఏం చేయలేదనే టాపికే కదా. సో కొండా విశ్వేశ్వర రెడ్డి మన ఒక సవాల్ విసిరాడు నాకు. నేను మా పార్టీ పరంగా నేను పెళ్లి కొడుకును, ఆయనే కాంగ్రెస్ పార్టీ పరంగా రంజిత్ రెడ్డి పెళ్లి కొడుకు ఉండేవాడు. నేను మోడీ గురించి మాట్లాడను, ఆయన రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడొద్దు, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడొద్దు, పోటీకి రెడీ అని అన్నాడు. నేను ఇమీడియట్గా సవాల్ స్వీకరించి నేను రెడీ అని చెప్పాను. అప్పుడు నాకేం ఆలోచన ఏంటంటే, ఇప్పుడు సరే 10 సంవత్సరాలు ఆయన ముందు 5 years ఆయన ఎంపీ, తర్వాత 5 years నేను ఎంపీని, ఇద్దరం కేసీఆర్ సీఎం గారు ఉండేరు అప్పుడు. సో ఆయనకు సీఎం కేసీఆర్, నాకు సీఎం కేసీఆర్. నాకంటే ఎక్కువ సన్నిహితం ఆయన కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో. అయినా కానీ ఆయన చేయని పనులు నేను చేయగలిగాను. ఎందుకు చేయగలిగానంటే నా ఇంట్రెస్ట్. ఆయనకి ఏంటంటే వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు, ఇంటి పేరు కొండ,
వాళ్ళ అపోలో గ్రూప్ ఉంది వాళ్ళకు, అన్నీ నేను నాది అంత దూరలం అది అనే టైప్లో ఉంటాడు అతను. నా ఇంటి పేరు కష్టార్జితం, నేను కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన. సో నా ఇష్టమైన ఏంది అంటే నేను ప్రజలతో మమేకమైన కాబట్టి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన అని చెప్పాను కదా. ఇప్పుడు 111 జీవో ఉంది. ఆయన ఏమన్నాడు, 111 జీవో ఎత్తేయడం ఇంపాసిబుల్, అది ఎత్తేస్తే నేను 100 కొబ్బరికాయలు కొడతా అన్నాడు. నేను సీఎం గారిని పట్టుకొని అది జీవో అబాలిష్ చేసినప్పుడు పోయి 100 కొబ్బరికాయలు కొట్టిండు అంటే ఆయన ఓటమి ఒప్పుకున్నట్టే కదా. ఓకే. దాంతో అప్పటు మనే కూడా రోడ్ నేను తిరుగుతున్నా తెస్తున్నా చేస్తున్నా అన్నాడు, చేయలేకపోయాడు. నేను ఉండి దాన్ని 60 మీటర్స్ది 45 మీటర్స్ చేయించి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసి శాంక్షన్ చేయించి టెండర్స్ కాల్ఫర్ చేయించి గడ్కరీ గారు వస్తే ఇనాగ్రేట్ చేయించితే గడ్కరీ గారు పక్కకు నేనే నిలబడ్డాను. సో ఇవన్నీ చూసి కూడా అది నేను శాంక్షన్ చేయించిన రంజిత్ రెడ్డి కాదు అంటాడు. గడ్కరీ గారు పక్కకి ఇనాగ్రేషన్ పక్కకి నేనుంటే నేను చేయించినట్టు అయితే ఆయన హయాంలో అయినట్టు అవుతుంది మీరున్నారు కాబట్టి అంతే. సో అసలు మీకు శాంక్షన్ లెటరు టెండర్ డేట్లే చూడండి. సో ఆయన ఓడిపోయినట్టు నేను గెలిచినట్టు. ఎవరింటికి వస్తే ఒక్కరిని కూడా ఆదరించలేదు, ఒక్కరిని కూడా గుర్తుపట్టలేదు, ఒక్కరిని కూడా అసలు ఏంది నీ అవసరం ఏంది అని అడగలేదు. పెళ్లి కార్డు పట్టుకొస్తే ఎంపీ పెళ్లిలోకి వస్తాడా అంటాడు. ఎవరైనా చావుకు వచ్చారు చనిపోయిన రూపు కొన్ని పైసలు సపోర్ట్ అంటే ఎంపీకి చావులోకి వస్తాడా, నేను ఎంపీని ఢిల్లీలో ఉండాలంటాడు. సరే పోనీ ఏదైనా ఫండ్స్ అడిగితే నీదే పార్టీ అని అడుగుతాడు. ఇట్లాంటివన్నీ అవన్నీ ఆయన ఓడిపోయింది. ఇప్పుడు నేను గెలిచినందుకంటే అవన్నీ నేను చేసిన తర్వాత ఇప్పుడేమని చెప్తున్నాడు ప్రజలకంటే, ఈసారి నన్ను గెలిపించండి, నేను అందరికి అందుబాటులో ఉంటా, అందరూ ఫోన్లు ఎత్తుతా, ఇవన్నీ చెప్తున్నట్టే ఆయన ఓడిపోయినా నేను గెలిచినట్టే కదా. సో ఇవే డిఫరెన్సెస్ వాళ్ళకి ఆయనకు నాకు. రంజిత్ రెడ్డి గారు, కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకుందాం, నిజాయితీగా మాట్లాడుకుందాం. నాకు అదే ఇష్టం అన్నట్టు. సో 2019 ఎలక్షన్లకు ముందు, అంటే ఎంపీ ఎలక్షన్లకు ముందు రంజిత్ రెడ్డి ఎవరు ఏంటి? రంజిత్ రెడ్డి ఒక బిజినెస్ మ్యాన్. పోల్ట్రీని ఒక వెటర్నరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. బిజినెస్లో మంచి ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. ఆల్ ఇండియాలో నా పోల్ట్రీ బిజినెస్ ఉంది. ఒక బిజినెస్ మ్యాన్గా ఉంటుంది. కానీ నాకు అత్యంత సన్నిహితం టీఆర్ఎస్ నాయకులు ఉండే, ఎందుకంటే ఉద్యమం టైం నుండి నాకు చాలామంది నాయకులు మా ఇంట్లోకి వద్దురు కలుద్దురు. ఆ సన్నిహితంతో నాకు టికెట్ ఇచ్చారు. సో టికెట్ ఇచ్చిన తర్వాత నేను పాలిటిషియన్, నేను అప్పుడు తర్వాత బిజినెస్ మ్యాన్గా ఉంటాను కదా. అలాంటి బిజినెస్ మ్యాన్ని టీఆర్ఎస్ పార్టీలో పిలిచి అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్న బీఆర్ఎస్ పార్టీని ఎలా వదిలేయాలనిపించింది? నాకు వదిలేయాలని అసలు అనిపించలేదు. సో నాకు ఎప్పుడైతే కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండ్రో, నేను మళ్ళీ ఇంతమందికే చెప్పినట్టు చాలా సాటిస్ఫాక్షన్ ఉండే. ప్రమాణ స్వీకారం చేసినాడు. దాని తర్వాత నాకు నేను ఎవరో తెలియపరిచినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, దాని తర్వాత నేను ఎంత కట్టుబడి ఎంత నిజాయితీగా పనిచేసిన పార్టీకి అంటే టాప్ పర్ఫార్మర్స్ నేను ఒకరిని అని చెప్పి ఎవరైనా చెప్తారు. చాలా సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా పనిచేస్తాడు అని చెప్తాను. సో వాళ్ళు కూడా అన్నారు, నాకు కూడా అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంది. నేను తప్పు చేయలేదు. నా 5 years టర్మ్ తర్వాత నేను కాంటెస్ట్ చేయొద్దు అనుకున్నాను. సరే, నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు రమ్మనడము, కాంటెస్ట్ చేయమనడము, తర్వాత ప్రజలు ఎప్పుడైతే మార్పు కోరుకొని ప్రజల ఇష్టపూర్వకంగా నా అభిమానులందరూ వచ్చి అన్న కాంటెస్ట్ చేయాలి, గెలిస్తే పార్టీ మారిన పర్లేదు కానీ గెలవాలన్నా మనం, ఎందుకంటే మీలాంటి నాయకుడు కావాలన్నప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో చెప్పాను నేను కాంటెస్ట్ చేయను, పాలిటిక్స్లో వద్దు. ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చి అడగడము, అటు రేవంత్ రెడ్డి గారు అడగడము, ఇవన్నీ చూశాక నాకు అనిపించింది నేను ఎవరో తెలియనప్పుడు నాకు వీళ్ళు అందరు చేసినప్పుడు వాళ్ళ అవసరాల రీతిలో వాళ్ళు నేను ఉండను, నేను చేయను అని అనడం కరెక్టా, లేకపోతే పార్టీ మారి వాళ్ళ కోసం గెలిచి వాళ్ళని ఆదరించడం, వాళ్ళకి సహాయం ఎప్పుడు అవసరం వస్తే చేయడం కరెక్టా అని ఆలోచించి చేశాను. కానీ ప్రపంచానికి మీరు ఎవరో తెలియకముందు, అఫ్కోర్స్ మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్నారు, మీ సర్కిల్లో మీరేంటి అనేది తెలుసు. బట్ ఒక రాజకీయ భవిష్యత్తునిచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చి మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఓ వ్యక్తిని కాదని, ఆ పార్టీలో ఉన్న రోజులు ఆ పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేయను అని చెప్పి వెంటనే ఇంకొక పార్టీలోకి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టా కాదా నా అభిమానులు చెప్పాలి, ప్రజలు చెప్పాలమ్మా. ఎందుకు చెప్పాలంటే బట్ మనకంటే ఒక మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి అదే అంటున్నాను. నేను ఒక 10 రోజులు నిద్రపోలేదు పార్టీ మారాలన్న పరిస్థితి వచ్చినప్పుడు. నేను రెగ్యులర్గా కేటీఆర్ గారు చెప్పేవాడిని, అన్న ఇట్లా అవుతుంది, ఏమేం చేయాలి, ఎట్లా అని చెప్పి. సో అన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఇక పార్టీ మారొద్దు, చెయ్యొద్దే అనుకున్నాను. సో ఈ ప్రెషర్ ఎప్పుడైతే అభిమానుల దగ్గర నుండి, ప్రజల నుండి వస్తూ నేను చెయ్య అంటే ఇంకా అప్పుడు ఇంకెక్కువ ప్రెషర్ పెరిగిందో,
అప్పుడు చేద్దాంలే అని అప్పుడు డిసైడ్ చేసుకున్నాను. నేను కొందరు వెల్ విషర్స్ని అడిగిన ఏం చేయాలి అది ఇది. సో కాంటెస్ట్ అంటూ చేస్తే పార్టీ మారక తప్పలే, అనివార్యం అనిపించింది. సో తప్పదనుకుని మారిన. నాకు ఒక 10 రోజులు నిద్రపోలే. పార్టీ మారడం ఎంత కష్టమో నాకు తెలుసు. మీరు అన్నట్టు నిజంగానే పార్టీ మారడం ఏ నాయకులకైనా కష్టంగానే ఉంటుంది. కోర్స్ మీరు కూడా అది అనుభవించారు. ఆ మానసిక సంఘర్షణ అనేది ఎలా ఉంటుంది? ఎట్ లాస్ట్ మీరు పార్టీ మారటానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఆ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఇదే స్ట్రాంగ్ పాయింట్. మళ్ళీ అయితే నాకు పర్సనల్ ఎజెండా ఏముంటుంది? ఇక నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత నేను ఒక పర్సనల్ పని ఏమైనా చేయించుకున్నా అని చెప్పి కేటీఆర్ గారిని అడగండి, కేసీఆర్ గారిని అడగండి. నాకు ఏదైతే ఫేవర్ చేశారో అవన్నీ రాజకీయం రాకముందుకు తప్ప, రాజకీయాలు వచ్చిన తర్వాత నేను ఒక్కటి కూడా చేసుకోలేదు. సో నాకు ఇంకా అప్పుడు చేసుకుంది ఇప్పుడు ఏం చేసుకుంటాను? ఇక అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే, ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతాననే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంటెస్ట్ చేయదలుచుకోలేదు అన్నారు. సో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఈ విషయం షేర్ చేశారా? వాళ్ళు ఏమన్నారు? చాలా క్లియర్ షేర్ చేశాను. సో నాకు ఓటమి సహించలేను సార్ నేను. సో ఓడము గెలుస్తాము అని అన్నారు. సరే గెలుస్తామే కావచ్చు. నేను చూసిన నాకు తెలిసిన అనుభవంతో ఎవరిని అడిగినా ఎందుకో టఫ్ ఉంటుంది, కష్టం అవుతుంది అంటున్నాను. సో కష్టము టఫ్ ఉంటుంది ఎదురీత అన్నప్పుడు చేసి ఓడిపోవాలా, చేయకుండా ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. సో చేయకుండా ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. తర్వాత ఈ కండిషన్స్ తోటి మారాను. బట్ ఓడిపోయినా గెలిచినా మనకి లైఫ్ ఇచ్చిన ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుండటమే కదా కావాల్సింది ఎవరికైనా కూడా. డెఫినెట్గా నేనేమంటాను విజేత, నేను చాలా చాలా కష్టమైంది, బాధపడ్డా. రేవంత్ రెడ్డి గారు పిలిచి చెప్పినప్పుడు ఆయనకు కూడా చెప్పాను, అమ్మో నా వల్ల అవ్వట్లేదు ఆలోచిస్తే కూడా. నేను 2-3 సిట్టింగ్స్లో కూడా అదే చెప్పాను, లేదు నేను పార్టీ మారాను. సో అంత కష్టమైంది నాకు ఆ డెసిషన్ తీసుకోవాలంటే. కానీ అదే అంటున్నా, కులమానం ఏంటి, ప్రజలు, ఈ పేదలు, అభిమానులు, ఈ టాపిక్ అటు లేదు. సో అందరు అన్నట్టుగా నేను ఏదో అభిమానులు అడిగినరు అని అట్లా అస్సలు అనట్లేదు. నా ఇష్టపూర్వకంగా అప్పుడు ఏమైందంటే ఇదా అదా అని చెప్పి బ్యాలెన్స్ చేసినప్పుడు అప్పుడు ఇది అనివార్యం అనిపించింది. బట్ ఏదైతే అవతల వ్యక్తి చేయలేదు, నేను చేసి చూపించాను ఈ 5 ఏళ్ల కాలంలో అని మీరు చెప్తున్నప్పుడు, ఇన్ని మంచి పనులు చేసినప్పుడు, ఇంత జనాలకి దగ్గరైనప్పుడు మీరు ఏ పార్టీ నుంచి ఉన్నా మిమ్మల్ని గెలిపించుకుంటారు కదా, పార్టీని చూడరు కదా అక్కడ. అట్లా అవ్వట్లేదా విజేత? నువ్వు రాజకీయంలో చూడండి, చంద్రబాబు నాయుడు గారు అంతా చేశారు హైటెక్ సిటీకి అన్నారు. ఆ ఎలక్షన్లో ఒక సీట్ గెలవాలి హైదరాబాద్లో. ఇవాళ కేసీఆర్ గారు సంక్షేమం అంతా చేసినారు, చాలా చేశారని చెప్పి మేము కూడా పదే చెప్పాం. రూరల్లో గెలవలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రజలు మార్పు కోరుకుంటారో ఇక ఏదైనా కూడా దీనికంటే ఇంకా బెటర్ వస్తుంది, ఇది ఇంతే వచ్చింది కదా, వచ్చింది సంక్షేమం, ఇది మంచి సంక్షేమాలు చేసినట్టు. అవును మంచి సంక్షేమాలు చేసిందే అంటున్నారు ప్రజలు, కానీ ఇంకా 6 గ్యారెంటీల మీద మాకు ఎక్కువ నమ్మకం, ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, ఎక్కువ సంతోషం ఉంది అవి అని అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? సో మనం ప్రజలు ఎప్పుడూ సంక్షేమంకే పెద్దపీట వేయాలంటారు. సో ఆ సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీలు ప్రజలు మార్పు కోరుకొని ఇస్తున్నారు పగ్గాలు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు కూడా ఇదే మాట్లాడారు, సంక్షేమ కార్యక్రమాలు చాలా చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సరే ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారం కట్టబెట్టారు అనేది. కానీ ఏదైతే కేసీఆర్ గారి ఓటమి లో లేకపోతే దానివల్ల వచ్చిన పరిణామాలతో అసలు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక అసత్య ప్రచారం చేస్తోంది అని చెప్పేసి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మీరే మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా వెళ్ళిపోయారు? అప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు నేనేంటంటే ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండ్రు అది అని చెప్పి వాళ్ళు అన్నారు కాబట్టి నేను చెప్పాను. నా టర్మ్ అయిపోయింది, ఇక నేను ఫ్రెష్ క్యాండిడేట్. ఇక అప్పుడు నేను పార్టీ మారినప్పుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఎప్పుడు తప్పు అంటే పార్టీ మారడం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో ఇంకొకటి కూడా ఉంటుంది, పొలిటికల్ పార్టీస్లో ఎలా ఉంటుందంటే పార్టీ మారడం చాలా రెగ్యులర్ ఇది ఈవెంట్ అవుతుంది. పార్టీ మారడం అనివార్యం ఉన్నప్పుడు పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులు చాలా ఆలోచించినా కూడా అరే ఏంది ఎంతమంది మారిండ్రని. ఎటు చూసినా మారిన, ఇప్పుడు మా ఎమ్మెల్యేలు అంతకంటే ముందు అటు ఎటు చూసినా కూడా ఇన్ ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ క్యారియర్లో చాలామంది పార్టీలు మారిన వాళ్ళే శాతం చాలా ఎక్కువ ఉంది మారిన వాళ్ళకంటే. అప్పుడేమవుతుంది, ఇక తప్పలేదు కదా. అంటే మీరు మాట్లాడిన దాంట్లో నాకు ఒక పాయింట్ నచ్చింది ఏంటంటే, చాలామంది ఇలా పార్టీ మారిన నాయకులు ప్రజలు కోరుకుంటున్నారు, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాను ఇలాంటివి చెప్తారు, వెనకాల ఏ రీజన్స్ ఉన్నాయని. బట్ మీరు స్ట్రైట్గా ఒక విషయాన్ని అయితే ఒప్పుకున్నాను, నా ఇష్టపూర్వకంగానే నేను ఆ పార్టీలో ఉంటే చేయాల్సినవి చేయాలనుకుంటున్నాను కాబట్టి మారుతున్నాను అని చెప్పారు. ఆ పాయింట్ నాకు నచ్చింది. రైట్.
బట్ కానీ ఉన్న వాస్తవం కూడా అదే. అదే అండి, ఇదే రంజిత్ రెడ్డి గారు 2-3 ఏళ్ల క్రితము రేవంత్ రెడ్డి గారికే సవాల్ చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో నా మీద పోటీ చేసి గెలువు, అప్పుడు చూద్దాము అని చెప్పి మాట్లాడిన రంజిత్ రెడ్డి గారు ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎట్లా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అనేది అర్థం కావట్లేదు. అవునమ్మా, ఆ రోజు ఆయన నా మీద కామెంట్ చేసినప్పుడు, ఆయన ఒక అపోజిషన్ లీడర్, మేము రూలింగ్ గవర్నమెంట్లో ఉంటే నా మీద కామెంట్ చేసిండు. ఆయన ఏమనుకుంటాడు, ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఎవరైనా నేను ఇవాళ నా మీద కూడా కామెంట్ చేస్తుంటారు. నేను ఎప్పుడైనా కామెంట్ చేసినప్పుడు మన సవాల్ స్వీకరించి మాట్లాడాలి కదా ఇక. సో ఆయన నీతో కాదు ఉన్నప్పుడు నేను అన్నాను, దానికేం తప్ప. మేము ఛాన్సార్ల సెంట్రల్లో కలిసేవాళ్ళం. ఆయన ఎంపీ, సహచర ఎంపీ ఉండి మేము అన్నీ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళం. అప్పుడు అక్కడ సహచర ఎంపీగా నేను ఎప్పుడు ఆర్గ్యూ చేసేవాడిని, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ పవర్లోకి వస్తాడా, నా మనస్సాక్షి ఏది ఉంటే అది మాట్లాడుతుంది. దానికి అదే మాట్లాడారు. మీరు చేసిన సవాల్ని ఆయన స్వీకరించారు. గుడ్లు అమ్ముకునేటోడు, లేకపోతే ఇంకో బిజినెస్ మ్యాన్, ఇలాంటివన్నీ కూడా విమర్శలు చేశారు కదా. అలాంటి వ్యక్తికి మళ్ళీ ఎలా వెళ్ళాల్సి వచ్చింది, అంటే వాళ్ళు ఎందుకు పిలిచారు, మీరు ఎలా వెళ్ళారు అనేది? మీరు ఆ మాట రేవంత్ రెడ్డి గారిని అడగండి. పెద్దోళ్ళు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అప్పుడేమో నా సహచర ఎంపీ కాబట్టి నాకు అంత ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు అయ్యారు. సో ఒక ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు కామెంట్ చేసిన తర్వాత నన్ను పిలిచారు కదా, రమ్మని అడిగారు కాబట్టి మంచి పనులు చేసినాడు అని చెప్పి, నువ్వు రా, నీకు మంచి పేరు ఉంది, అది కలిసి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందుకు పోతుంది కాబట్టి ఇంకా కలిసి వస్తుంది అంశం అని చెప్పారు. నేను అదే అంటున్నాను, అలా కామెంట్ చేసినానే ఇవాళ మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, మీరు పార్టీలోకి రండి అని ఆహ్వానించారు అంటే డెఫినెట్గా మీరు చేసిన కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చూస్తారు కాబట్టి. సో ఓవరాల్గా ఇప్పుడు ఇచ్చిన నియోజకవర్గంలో, చేవెళ్ళ ఎంపీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాల్సినవి ఉన్నాయి, చేయాలి అనుకుంటున్నారు? ఎక్కడైనా అభివృద్ధి కంటిన్యూస్ డెవలప్మెంట్, కంటిన్యూస్ ప్రాసెస్. ఇక అది ఒక దగ్గర ఆగదు, దానికి కులమానం ఉండదు, దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎంత ఒక రోడ్లు చేస్తాం, తర్వాత సీసీ రోడ్లు చేస్తాం, ఇంకా మంచి రోడ్లు కావాలంటారు, ఇంకా ఫ్లైఓవర్ కావాలంటారు, అండర్ పాస్లు కావాలంటారు, ఇవన్నీ అవుతాయి. సో చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క జిల్లా చేస్తా అంటారు. అలా చేస్తే చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒకవైపు చూస్తే రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అవుతుంది. షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరం, చేవెళ్ళ, ఇట్లా అన్ని 7 కాన్స్టిట్యున్సీ చూస్తే వన్ ఆఫ్ ద రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ అవుతుంది. కానీ మీరు వెళ్ళండి చేవెళ్ళకు, ఒక్కొక్క ఎకరం 10 కోట్లు, 15 కోట్లు, 5 కోట్లు ఎంతో ఉంటాయి. చాలామంది అగ్రికల్చర్ రైతులు ఏం చేస్తారు, వాళ్ళకి 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటాయి. వాళ్ళు అదే ఒక ఎకరంలో కూరగాయలు పండిస్తారు, లేకపోతేనేమో కొన్ని ఫ్రూట్స్ వేసుకుంటారు, మార్కెట్కి వెళ్తారు, ఇస్తారు, వస్తారు. వాళ్ళ ఫోకస్ ఏంటి, ఆ బిజినెస్ చేయాలి, ఆస్తులు కాపాడాలి. నేను ఎప్పుడు ఏమైనా ఆర్గ్యూ చేస్తా వాళ్ళతో అంటే, నెక్స్ట్ స్టెప్ చేద్దాము. మన చేవెళ్ళ గడ్డ మీద ఇంతమంది వచ్చి కాలేజీలు పెట్టుకుంటున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు, ఇండస్ట్రీస్ పెడుతున్నారు, మీకు కూడా ఉంటుంది, మీరు కూడా చేయండి, కొన్ని డిఫరెంట్ చేద్దాము. నేను సపోర్ట్ చేస్తాను, నేను కూడా చిన్న లెవెల్ నుండి గ్రో అయినా, ఎట్లా గ్రో కావాలని డిస్కస్ చేద్దాము. కూరగాయలు వాళ్ళు పండిస్తున్నారు, పోతున్నారు మార్కెట్కి, తీసుకోబోతున్నారు మీరే పర్సనల్గా, అక్కడ 100 రూపాయలు 100 రూపాయలకి ఇచ్చేసి వస్తున్నారు. ఆ 100 రూపాయలు తీసుకొస్తే 100 రూపాయలు లేకపోతే వీళ్ళకి కష్టం అన్నది ఆ పరిస్థితి లేదు. కానీ పండించిన పంట అక్కడ మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఉంచుకోలేరు కదా. నేను ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టేద్దాం, ఇక్కడ ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టే ప్రయత్నం చేద్దాము, మీకు హోల్డింగ్ కెపాసిటీ ఉంది, చేస్తే రేపు పొద్దున 100 రూపాయలు 200కి అమ్మవచ్చు. ఇట్లాంటి ఆలోచనలు రావాలన్నాను. పిల్లల ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయమంటున్నాను, వైద్య ప్రకారంగా చాలా ఫోకస్ చేయాలంటున్నాను. డబ్బులు ఉంటాయి, వైద్య సేవల గురించి పట్టించుకోరు, వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు చాలామంది రూరల్ ఏరియాస్లో, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోరు. సో ఈ రంగాలను డెవలప్ చేస్తే చాలా అట్మోస్ట్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు, అటు బీజేపీయా బీఆర్ఎస్? 100% కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ కూడా అన్నాను, కొండ విశ్వేశ్వరరెడ్డి అంటాను, ఆయన అన్నాడు, నేను అనలేదు. ఎందుకు వ్యక్తిగతంగా మీ ఇద్దరికి ఎందుకు వస్తుంది? గతంలో కూడా మీకు సంబంధించి ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. మీ ఇద్దరి మధ్య పర్సనల్గా ఎక్కువ వస్తుందా, పార్టీ పరంగా వస్తుందా, ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? అసలు మా ఇద్దరు పర్సనల్గా ఎప్పుడు లేకుండేమా, మీ ఇద్దరం బాగానే మాట్లాడుకునే వాళ్ళం. ఎప్పుడు ఆయన ఓడిపోయినాక చాలా క్లోజ్గా మేము మాట్లాడుకునేవాళ్ళు, ఎక్కడ కలిసినా హాయ్ అనేది నేను హలో అని మాట్లాడుకున్నాను. సడన్గా చిన్న ఇష్యూలో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఆయన పోయి పోలీస్ కేసు పెట్టాడు. పోలీస్ కేసు పెట్టే అంత పస ఉందా అంటే ఆయనే చెప్పాడు, ఏం లేకుండా కానీ మా బీజేపీలో అడ్వాంటేజ్ తీసుకోమన్నారు, కేసు పెట్టమన్నారు. సరే అదో సాటిస్ఫాక్షన్ రాజకీయాలకు వచ్చినాక 60 సంవత్సరాలు ఇప్పటివరకు నా పేరు మీద ఎఫ్ఐఆర్ లేకుండే. ఎప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఆయన్ని లాడ్జ్ చేసిండు, అప్పటికి వెళ్ళి పర్సనల్గా పెరుగుతుంది.
తర్వాత మొన్న ఏదో సవాల్ విసిరాడు అతను, నేనే కొండ విశ్వేశ్వరరెడ్డి, నేను రంజిత్ రెడ్డి, మా ఇద్దరి మధ్యలో పోటీ పార్టీలో అవసరం లేదు, నేను రెడీ అన్నాడు. నేను స్వీకరించిన. సో మీ అపోనెంట్ ఎవరు, ప్రత్యర్థి ఎవరు అంటే నేను కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే బీజేపీ అన్నాను. సో కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ గడ్డం రంజిత్ రెడ్డిగానే నడుస్తోంది ఇక్కడ చేవెళ్లలో. బీఆర్ఎస్ అసలు లెక్కలోకి తీసలేరా? జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సరే, ఒక బీసీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ మీరిద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అక్కడ ఓటర్ల శాతం ఎలా ఉంది? ఆ పరంగా చూసుకున్నా కూడా ఎవరికి ఎక్కువగా అవకాశాలు? నేను అనట్లేదమ్మా, మీరు నన్ను అడిగారు, నేను అనుకుంటున్నా కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రత్యర్థి. కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఎంత వస్తాయి, నాకెంత వస్తాయి, కొండ గారికి ఎంత వస్తాయి అన్నది నేనేం మాట్లాడే కదా. మీరు అడిగారు కాబట్టి ఇద్దరు ఇట్లా ఎవరో ఒక పేరు చెప్పాలి కదా. నేను సపోజ్ నేను కాసాని అన్నాను అనుకో, మీరేమంటారు? కొండ ఎందుకు కాదు అని అడుగుతాను. వాస్తవాలు మాట్లాడితే మీకు నచ్చవు. రైట్. సో ఎందుకంటే సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానీ ఇవే నడుస్తుంది. కొండ వర్సెస్ కోడి ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితుల్లో ఇద్దరి మధ్య మీరు ఇందాక అన్నట్టు పార్టీల కంటే వ్యక్తిగతంగా ఎక్కువగా వెళ్తోంది. చివరికి ఎవరు గెలుస్తారు ఇవన్నీ వస్తున్న పరిస్థితుల్లో ఆ వ్యక్తిని కాదని రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటారు చేవెళ్ల ప్రజలు అనే ధీమాలో మీరున్నారు. అఫ్కోర్స్ అవతల వ్యక్తులు కూడా అదే ధీమాలో ఉంటారు. కానీ ఎవరికైనా కూడా వ్యక్తిగతంగా బలాలు బలహీనతలు ఉంటాయి. మీకుండే బలం మీకుంటుంది, మీకుండే బలహీనతలు మీకుంటాయి. అవతలలో కూడా అవే ఉంటాయి. ఎక్కడ ఏ చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్నే టార్గెట్ చేసి మాట్లాడతారు. సో మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. భూ కబ్జాలు చేశాడు, అవినీతి ఆరోపణలు, ఇవన్నీ కూడా అవతల వ్యక్తులు చేస్తున్న పరిస్థితుల్లో దానికి కూడా ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటానమ్మా, ఒక అవినీతి లేదా ఏమైనా భూ కబ్జాలు చేసి నా మీద ఆరోపణలు చేసేవారికి ఎప్పుడేం చెప్తాను, ఒక్కటన్నా రుజువు చేయండి. ఏదైనా ఆరోపిస్తే నెక్స్ట్ డే రుజువు చేయాలి, లేకపోతేనేమో ఆరోపించినప్పుడు ఇంకో ఇవి సాక్ష్యాలు అని చెప్పాలి. ఏది చెప్పరు? రాజకీయంలో ఎలక్షన్ల ముందు ఇప్పుడు ఒక్కొక్క ఆరోపణ గురించి మాట్లాడితేనేమో టాపిక్స్ వస్తుంటాయి. మీరు ఏ ఆరోపణలన్నా గత 3 సంవత్సరాల నుండి విశ్వేశ్వరరెడ్డి తీసిన ఆరోపణలన్నా ఎప్పుడు ఇదేనా ఆరోపించడమే తప్ప మరి రుజువు చేద్దాం, ప్రూవ్ చేద్దాం, ఇంకో ఇది సాక్ష్యాలని చెప్పి ఒక్కరన్నా వచ్చారు ఇప్పటివరకు? నేను ఎప్పుడేం చెప్తాను, ఎవరన్నా ఆరోపిస్తే మీ నెంబర్ ఇవ్వండి, రుజువులు తీసుకురండి, నేను రంజిత్ రెడ్డి నిలదీస్తా అని చెప్పండి అంటే ఎవరికైనా జర్నలిస్ట్కి. మరి మీరటే పోతారు, వాళ్ళటే పోతారు, నేనేం చేయాలండి? ఆధారాలు దొరకకుండా చేశారా? దొరకకుండా చేస్తే అవుతుందా? ఇప్పుడు సపోజ్ ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాను. సో నేను అప్పుడు ఏమైనా తప్పులు చేసి ఉంటే ప్రూఫ్స్ ఉంటాయి కదమ్మా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో నేను కూడా పార్టీలో ఒక సభ్యునిగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది, ప్రభుత్వంలో ఉంటుంది. నేను తప్పులు చేస్తే ఎవరన్నా చేయగలుగుతారమ్మా తప్పులు? ఇప్పుడు అవతల వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు ఎప్పుడు ఒకటే మాట్లాడతాడు, కోళ్ళ దానా స్కామ్ 3 సంవత్సరాలు మాట్లాడతాడు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు మాట్లాడాడు. తీసుకురండి బాబు, రేపు తెస్తారా ఎల్లుండా 1 వీక్ అంత, దాని తర్వాత ఎవరు అడగొద్దు అని చెప్పాను. ఎవరు రాలేదు 1 వీక్లో అంటే అడగొద్దు అన్నట్టే కదా. మళ్ళీ ఇప్పుడు తీస్తాడు. మళ్ళీ చూడండి ఇది ఇక్కడికి అయిపోతుందా, ఇప్పుడు ఓడిపోతాడు అతను, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి దానా స్కామ్ అంటాడు అన్నట్టు తీసుకురావాలి. లేదండి ఒకటి, ఇప్పుడు అవతల వాళ్ళు బీఆర్ఎస్లో కామెంట్ చేసారు అనుకోండి, ఫస్ట్ 30 ఎకరాల ప్రాపర్టీ మీద కామెంట్ చేశారు, నెక్స్ట్ రోజు ఒకటి వస్తాను, నెక్స్ట్ రోజు 100 ఎకరాల ప్రాపర్టీ మీద కామెంట్, నెక్స్ట్ రోజు 1100 ఎకరాల మీద కామెంట్ చేస్తాను. అంటే ఒక 1125 ఎకరాలు కబ్జా చేసిన అని చెప్పే అతను ఒక 1125 గజాలు కబ్జా చేయడమే చాలా కష్టం ఇవాళ. ఎందుకంటే ఎవరికైనా రైట్ ఉంటుంది, పోలీస్ కేసు పెడతాం. 1125 ఎకరాలు కబ్జా చేస్తాడు అని ఉండగలుగుతాడమ్మా దేశంలో? అంటే ఎలిగేట్ చేసేటప్పుడు అనేది ఉండాలి. ఏమని అంటాడు, లోన్లు తీసుకున్నారు 250 కోట్లు, నాకు ఉండే 40 కోట్ల అప్పులు, నా టర్మ్ లోన్ ఉంది 40 కోట్లు. ఇంకో పేపర్ చూడండి, సాక్ష్యాలు చూడండి 250, సాక్ష్యాలు చూపెట్టు, ప్రెస్ వాళ్ళకి దగ్గర తీసుకో, డిస్ట్రిబ్యూట్ చేయండి. 250 కోట్లు నాకు లోన్ వెళ్ళినప్పుడు 250 కోట్లు లోన్ తీసుకున్నట్టు ఏం చెప్పాలి? నాకు క్యాష్ క్రెడిట్ టర్మ్లోనే లోన్ అంటాం, 40 కోట్లు ఉంది, దానికి ఏం చెప్తారు? సో మీరు అన్నట్టు సరే, ఆరోపణలు అయితే చేస్తున్నారు, ఎక్కడ కూడా ఆధారాలు లేవు, ఉంటే చూపించండి, నేను దేనికైనా సిద్ధం అని మీరు చెప్తున్నారు. ఎక్కడైనా ఆధారాలు భలే అడిగావు, ఆధారాలు లేకుంటే చేశారని. సో ఆధారాలు లేకుంటే చేసే కాలం అమ్మ ఇది, కాలం ఉంది. ఏదన్నా ఒకటి బ్యాంక్ లోన్ తీసుకుంటే అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా. బ్యాంక్ లోన్ తీసుకుంటే బ్యాంక్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ. నేను లోన్ తీసుకున్నా, రంజిత్ రెడ్డి ఈ తప్పుడు ప్రాపర్టీ పెట్టిండు, తప్పుడు ప్రాపర్టీ పెట్టి ఇన్ని కోట్ల లోన్ తీసుకుని చెప్పి ఏం చేస్తారమ్మా అతను? బ్యాంక్ ఉంటుందా? ఆఫీసర్ ఉంటాడా?
నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నా తప్పుడు, అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా? అప్పుడు నేను బీఆర్ఎస్లో, ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు కదా. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా. పర్మిషన్ ఇచ్చిందంటే ఏంటి? లీగల్గా ఉంటేనే ఇస్తుందా ఒకటి అని ఇస్తారా? రాజకీయాల్లో నాకు ఇలాంటి ఆరోపణలు అది సహజంగానే అందుకే చాలామంది చెప్తారు నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఏం అడగాలి, ఇవన్నీ అడిగారు, ఇవే మీకు ఫోకస్ అంతా ఇవే, మీకు అవే ఇష్టం కాబట్టి మీరు అవే అడుగుతారు. అడిగినప్పుడు నేను చెప్పాలి, సమాధానం చెప్తే బట్టి ఇప్పుడు ఇదే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ పరంగా నా మీద ఆరోపిస్తుండో ఆయన మీరు పర్సనల్గా వెళ్ళి అడగండి, నిజంగా ఆరోపిస్తున్నావు రాజకీయం కోసమా అని. ఆయన ఇదే రూమ్లో ఇక్కడ ఎన్నోసార్లు వచ్చి నేనే దొంగనే అయితే గత 5 సంవత్సరాలు నా ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్నిసార్లు కలిచాడు, ఎన్నిసార్లు మాట్లాడాడు, నేను వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినా? అసలు ఆయన మీద అప్పుడు ఎవరో పొడిచారు, అంతకంటే ఫస్ట్ పోయింది నేను. అది నేను దొంగనైతే మా ఇద్దరికి ఏం లేకపోతే అసలు ఏంది ఇది, ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతుండు, నేనేం చేస్తాను? సరే, ఒకవేళ నిజంగా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అదే పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడలేదు కదా. అదే పార్టీ మారిన తర్వాత మళ్ళీ నేనేమంటాను, ఇంకొకటి, రాజకీయాలు ఎంత దిగొద్దు మరీ. మొహం చూసుకొని అంత క్లోజ్ ఉన్నాక ఇప్పుడు అంత ఘోరంగా మాట్లాడాల్సిన అంత ఏం అవసరం? ఓ నెలలో ఎలక్షన్లు అయిపోతే తర్వాత ఏముంటుంది? నాకు అసలు ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుంది అని ఎవరినన్నా ఇప్పుడు మాట అంటే నిజంగా తప్పు చేస్తే అనొచ్చు, ఎవరైనా ఏ పార్టీ, నా పార్టీ ఎవరు అనొచ్చు, అనాలి కూడా అంట నేను. సో అది కరెక్ట్ నా నేచర్. రంజిత్ రెడ్డి గారికి రాజకీయాలు పూర్తిగా వంటబట్టాయా? ఎందుకంటే 5 ఏళ్ల క్రితం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంత అంటే అవతల ఆపోజిషన్ వ్యక్తి మీద ఇంతగా ఈ స్థాయిలో విరుచుకుపడలేదు, కొంచెం సాఫ్ట్గా కనిపించింది రంజిత్ రెడ్డి గారు. ఇప్పుడు ఏ మాట కూడా ఎక్కడ కూడా దాట వేయకుండా పర్ఫెక్ట్గా మాట్లాడుతూ అవతల వాళ్ళని ఇరుకున పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అసలు ఇరుకున పెట్టాను, నిన్ను కూడా విజయత ఇరుకున పెట్టాను. నేను సాఫ్ట్, డెఫినెట్గా అందరితో నవ్వుకుంటూ మంచిగా ఉంటాను. ఇంత ముందే చెప్పాను, నేను రాజకీయాలకు అతీతంగా అందరితో బాగుండేవాడిని. అది నాకు మంచి ఫస్ట్ నుండి అంతే ఇష్టం. నేను బిజినెస్ చేసేటప్పుడు కూడా ఇంకో రాజకీయాలు చేయడం చాలా ఈజీ. రాజకీయాలు, ఎత్తుగడలు, వెన్నుపోట్లు చాలా ఈజీ. ఏముంది, మనం ఎవరో ఏం చేయాలో అది చేయవచ్చు. కానీ మేము బిజినెస్లో ఇంత సక్సెస్ఫుల్గా కష్టపడి ఇక్కడ దాకా వచ్చినోనికి బిజినెస్లో ఎన్నో ఎత్తుగడలు వేస్తుంటాం. దాని తర్వాత మేము మా బిజినెస్లో కూడా పోటీ పడుతుంటాం. మా పోల్ట్రీ బిజినెస్లో అందరం ఎందుకంటే సేమ్ అదే గుడ్డు అదే కోడి అవే అమ్ముకోవాలి ఎవరమే. కానీ మళ్ళీ మేము అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం. బిజినెస్సే, మళ్ళీ ఏముంటుంది అలా. సో ఎత్తుగడలు వేయడం ఈజీ, ఎత్తుగడలు వేసి పెద్ద అంత ఏం చేస్తాం లైఫ్లో. ఫైనల్గా అల్టిమేట్గా సాయంత్రం పడుకున్నప్పుడు హ్యాపీగా పడుకోవాలన్న తప్పు చేస్తే ఎవరికైనా మనసులో ఉంటుంది. ఏదన్నా చెప్పండి అమ్మ, తప్పు చేస్తున్నామని తెలుస్తుంది, చేస్తున్నామని తెలిసి కూడా చేస్తారు. కొందరు బాధపడతారు, కొందరు నేతల్లో ఉండలే. సో తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది అనేది? మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుందంటే, ఇప్పుడు ఉంది పోటీ అక్కడ కాంగ్రెస్కి బీజేపీకి అంటున్నాను. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మొన్ననే గెలిచిన ఉత్సాహం ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకోవాలి. నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా పాయింట్ ఇంకోసారి ప్రూవ్ ఎందుకు చేసుకోవాలంటే, ఆ గెలవడం ఒక గెలుపు. ఇక్కడికి వెళ్ళి ఈ కులమానం ఏంటంటే, ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిస్తే రేవంత్ రెడ్డి గారు కూడా అంత ఆ గెలుపుకు సాటిస్ఫాక్షన్ ఎందుకు వస్తుందంటే, భారతదేశంలో ఇది ఇంత గెలుస్తుందా అనుకున్న సీట్ని గెలిపించారు. డెఫినెట్గా ఓ మంచి పెద్ద గుండె ధైర్యంతో అందరికీ కాన్ఫిడెన్స్ నింపి కాంగ్రెస్ శ్రేణులలో ముందుకు తీసుకుపోయి గెలిపించాను. వెరీ గుడ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ ఆల్సో. ఎందుకంటే నేను కూడా అనుకోలేదు, హానెస్ట్ ఇప్పటికి కూడా చెప్తాను. చాలా అంటే నేను చాలా శుభాకాంక్షలు చెప్తాను, ప్రతి మీటింగ్లో చెప్తాను. గెలవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిస్తే ఆయనకు అది కూడా కులమానం అవుతుంది. సో మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది అంటున్నారు. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుంది? మళ్ళీ ఇరకాటంలో పెడతాను అనుకోకు, నేను బీజేపీ అంటాను. ఓకే. సో అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే, ఆ పార్టీలోంచి వచ్చారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం బీఆర్ఎస్ నెక్స్ట్ భవిష్యత్ ఏంటి? ఆ పార్టీలో ఇలా ఒక్కొక్క నాయకులు వెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ ఏ పార్టీలో నాయకులు వెళ్ళిపోతున్న కొద్దీ కొత్త నాయకులు వస్తూనే ఉంటారు, పార్టీ ఉంటుంది. బట్ మీరు అనుకుంటున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఏ భవిష్యత్ అయినా బీజేపీ 2 సీట్లతో ఇవాళ అక్కడికి వచ్చింది. సో ఒకసారి ఎలక్షన్ ఓడిపోయినంత మాత్రం పార్టీ పోతుంది, మనుగడ పోతుందని కూడా కాదు. ఇవాళ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందో చూడండి.
కింద తమిళనాడులో 2 పార్టీలు ఎలా ఇక్కడ ఎట్లా ఉంటాయో సో పార్టీ మనం ఇప్పుడు మొన్ననే ఎలక్షన్ ఓడిపోయినరు, కానీ ఒక పార్టీ ఇంత స్ట్రాంగ్ ఉన్న పార్టీ ఇంత స్ట్రాంగ్గా డిక్లేర్ అనేది అవ్వడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా అనిపించింది నాకు. అయింది. దీని తర్వాత ఇంకా లాస్ట్ 1-2 ఇయర్స్ ముందు ఏం చేస్తారన్నది ఇంపార్టెంట్ కదా. కానీ ఓడిపోవటానికి కారణాలు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో ఓటమి చెందడానికి కారణాలు మీరే చెప్పారు. చాలా సందర్భాల్లో సంక్షేమ పథకాలు బాగా చేసింది బీఆర్ఎస్ పార్టీ, అయినప్పటికీ ఓడిపోవటానికి ఏం రీజన్స్ ఉంటుంటాయి? అది కేసీఆర్ గారిను కేటీఆర్ గారిని అడగడం కరెక్ట్ అమ్మా. నన్ను అడగడం ఎట్లా నా వంతు మాకు ఏది అనిపించిందో అది చెప్పాము. సో ఫైనల్ డెసిషన్ మేకర్స్ వాళ్ళే కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు లేకపోతే ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు చెప్తారు. సో అదే కేటీఆర్ గారితో మీరు సత్సంబంధాలు ఉన్నాయి, సన్నిహితంగా ఉన్నారు ఉన్నన్ని రోజులు కూడా ఆ పార్టీతో. కానీ కేటీఆర్ గారు ఎక్కడో హట్ అయినట్టున్నారు మీరు పార్టీ మారటం విషయంలో. ఒక పొద్దు తిరుగుడు పువ్వు, అవకాశవాది, ద్రోహి ఇలాంటివన్నీ కూడా ఆయన పదాలు యూజ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏదైతే కవితని అరెస్ట్ చేసిన రోజే వాళ్ళందరూ ఆ బాధలో ఉంటే మీరు మాత్రం నవ్వుతూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అనేది కొంత ఎక్కడో ఆయన బాధపడ్డారు, కోపం వచ్చిందో ఏదో కానీ మీ మీద ఘాటు విమర్శలు అయితే చేస్తున్నారు. నేను అనుకున్నా అప్పుడే మీరు కేటీఆర్ పెరిగితే నెక్స్ట్ ఇదే అడుగుతారని. సరే, కేటీఆర్ గారు యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ నా మీద పొద్దు తిరుగుడు పోవడం పెద్దలు కేసీఆర్ గారు అన్నారు. కేసీఆర్ గారు ఏం కామెంట్ చేసినా దాన్ని మీరు అడగవద్దు, నేను చెప్పాను. కేసీఆర్ గారు మీ రాజకీయ గురువు అని మీరు ఇప్పటికే చెప్తాను కాబట్టి కేసీఆర్ గారు ఏదైనా అన్నారు. కానీ కేటీఆర్ గారు నన్ను నమ్మక ద్రోహం చేసినట్టే నేను ఒప్పుకోను. ద్రోహి అంటే అసలే ఒప్పుకోను. వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ మారనని చెప్పి పార్టీ మారిండి అని చెప్పాను, కరెక్ట్. అది నేను కూడా అంటాను. మారనని లాస్ట్ వరకు కూడా మారా అని అనుకున్నాను. మీకు కూడా చెప్పాను. సో కేటీఆర్ గారికి అదే మాట చెప్పి మారనన్నా అని చెప్పిన, కానీ మారిన నా కారణాలు నేను చెప్పుకున్నా. సో అప్పుడు ఇవన్నీ డిస్కషన్ అయింది. దాని తర్వాత నేను ఇంకేం తప్పు చేయలేదు పార్టీ పరంగా. డెఫినెట్గా చాలాసార్లు కేటీఆర్ గారు చెప్పిన యువర్ అసెడ్ రంజిత్ అని అన్నారా లేదా అడగండి. ఆయన మనస్ఫూర్తిగా అడగండి, రంజిత్ కరెక్ట్గా పనిచేసినా లేదా పార్టీకి. ఎవరైనా మా పార్టీలో 100% చెప్తారు చేసాం, మా పార్టీ కాదు ఇప్పుడు బీఆర్ఎస్. సో చూడండి అలా. ఇంకా ఇప్పుడు నేను కొత్తగా కాంగ్రెస్ జాయిన్ అయ్యి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో నాకు నిజంగా సూపర్ నచ్చింది కాంగ్రెస్ శ్రేణులలో ఏంటంటే, నన్ను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఫస్ట్ టైం చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్న 7 నియోజకవర్గ ముఖ్య నాయకులను పిలిచి ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ మీటింగ్ అది. సో ఫస్ట్ మీటింగ్ వెళ్ళినప్పుడు అనుకున్నాను ఎవరెవరు ఏం మాట్లాడతారో ఏమేమి అడుగుతారో. అడిగినప్పుడు ఆ మీటింగ్లో ఏ ఒక్కరు కూడా, అంటే నన్ను వేదిక మీద ఉన్న నాయకులందరూ మంచి పేరుండే, మంచి పని చేసిండు, కష్టపడ్డాడు, చాలా మంచి పేరు వచ్చింది అది అని అంటుంటే మంచి ఉత్సాహం ఉండే నాకు. దాని తర్వాత ముఖ్య నాయకులు మాట్లాడతారు కింద అని అడిగితే ఎవరినో ఒకరు నిలబడి ఎందుకు అది ఇది అని అడుగుతుంది. ఏ ఒక్కరు కూడా అనలే. సో నాకు అది ఎంతో నచ్చింది. ఏదైనా పార్టీలు అడుగుతారు, అదేందన్నా మొన్నటిదాకా మనకు సముద్రం, అది సముద్రము అందులో స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కానీ అది నాకు నచ్చింది ఏంటంటే, నాకు కష్టార్జితము, నేను అందరితో మా సత్సంబంధాలు, అది కొలమానం అయిపోయింది అక్కడ. సాటిస్ఫాక్షన్ అది. కొత్త పార్టీలు ఎవరేం కామెంట్ చేయలే. సో అట్లా బీఆర్ఎస్ పార్టీలో కూడా నేను పర్ఫెక్ట్గా పనిచేసిన. నేను విజేత ఒకటేనమ్మా, నేను ఏ పని చేసినా బిజినెస్ చేసిన 18 గంటలు కష్టపడ్డా, ఇక్కడ దాకా వచ్చినమ్మా. నా మీద ఇంత గట్టిగా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారా? ఏదైనా ఆరోపణ రుజువు చేస్తే దేనికైనా రెడీ అని. నేను ఎవరు కామెంట్ చేస్తే వాళ్ళకి ఏం చెప్పాను, 100 ఎకరాలు ప్రూవ్ చేస్తే 100 ఎకరాలు నీకే ఇస్తా అని చెప్పాను. 1000 కోట్లు ఇంకేం చెప్తాను ఇంతకంటే. సో ఆ పార్టీకి అయితే ద్రోహం చేయలేదంటే? చేయలేదు. నమ్మక ద్రోహం అస్సలు నాకు నచ్చిన వర్డ్ నమ్మక ద్రోహం. ఎందుకంటే అబద్ధం చెప్పిండు, పార్టీ మారనన్నాడు, అక్కడ దాకా పర్వాలేదు. యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ హీ కెన్ సే దట్. కానీ ఇంకా నెక్స్ట్ మాట అన్నాడు చూడు, ఆయన కోపం మీద అన్నీ ఉంటాడు. నా ఆన్సర్ అంతే, నేను నమ్మక ద్రోహం చేయలేదు, తప్పు చేయలేదు, పార్టీ పరంగా పర్ఫెక్ట్గా పనిచేసిన దాంట్లో కొందరిట్లో నేను. సో కాంగ్రెస్ పార్టీలో టికెట్ కన్ఫర్మ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో మారే ఆలోచన వచ్చిందా, లేకపోతే మారిన తర్వాత టికెట్ కన్ఫర్మ్ అయిందా? కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయినాకనే ఇది అవుతుంది కదా. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత కన్ఫర్మ్ అయినాక పార్టీ మారినప్పుడే టికెట్ ఇస్తారు కదా. సో ప్రజల నుంచి ఇంత ఈజీ యాక్సెప్టెన్సీ అనేది ఒక పార్టీ మారినప్పుడు మీరు స్టార్టింగ్లోనే చెప్పారు, అంత ఈజీగా ప్రజలు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. ఇన్ని రోజులు ఒక పార్టీ మీరు చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో పార్టీ నుంచి వచ్చారు అంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. కానీ మీ విషయంలో అది జరగలేదు. ఎంతసేపటికి మిమ్మల్ని పర్సనల్గా చూశారు తప్పితే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరేం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత రేపు గెలిచిన తర్వాత ఏం చేస్తారు, ఇంతవరకే మీ విషయంలో ఆలోచిస్తున్నారు. సో దానికి చేవేళ్ళ ప్రజలకు కూడా నిజంగా మీరు రేపు గెలిచిన తర్వాత ఆ ప్రజలకు ఏం చేయాలి అనేది డెఫినెట్గా హామీ ఇచ్చిన రూపంలో మీరు
తీరుస్తారు కాబట్టి. కానీ వాళ్ళ సమస్యలు మీరు వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు? ప్రస్తుతం అసలు ఒక్కరు ఒక సమస్య చెప్పట్లేదమ్మా. ఎందుకంటే అప్పుడు ఇంపార్టెంట్ బర్నింగ్ టాపిక్స్ అన్నీ సాల్వ్ అయినాయి. ఒక పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది రాలేదన్న బాధ ఉంది. ఆ బాధ కూడా 100% తీరుతుందని తెలుసు ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ గారు అక్కడంగా చేశారు. దానికి ఇంకా ముందుకు మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే జిల్లా నుండి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అది 100% అమలు అవుతుంది. సాగు నీరు వచ్చేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా నడుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వికారాబాద్ రంగారెడ్డికి మొత్తం నీళ్ళు వస్తాయి. నీళ్ళతో పాటు సిటీ డెవలప్ అవ్వకుంటూ అటే వస్తుంది. 2 విధాలు పర్ఫెక్ట్ అయిపోతుంది. సో వాళ్ళకి కావాల్సిన ఇవే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ 100% సాల్వ్ చేస్తాను. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే అవతల బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావట్లేదు, రైతులు నష్టపోతున్నారు, నీళ్ళు ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా కామెంట్స్ వినిపిస్తున్న పరిస్థితుల్లో మీకేమనిపిస్తోంది? అంటే 2-3 విషయాలు. ఇప్పుడు నేను 6 గ్యారెంటీలు అమలు చేయడం చాలా కష్టం అని చెప్పి మాట్లాడినాను నేను. సో 6 గ్యారెంటీలు అమలు చేసే దిశలో పోతున్నాను. నా 2 గ్యారెంటీలు అమలైన, ఇంకా 2 గ్యారెంటీలకు ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. ఇంకా 2 ఇంపార్టెంట్ గ్యారెంటీలు, 2,500 రూపాయలు ఇంకోటి. సో అవి అమలు చేస్తా అని చెప్పి ప్లాన్ చేశారు. దానికోసం నిధులు ఎట్లా, సంపద ఎట్లా, అవన్నీ ప్లాన్ చేసుకున్నారు. తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్నారు. డెఫినెట్గా రైతులు ఇబ్బంది పడ్డారు. 2 విషయాలు. అప్పుడు రైతులకు సాగునీరు ఇంపార్టెంట్. తర్వాత మనకు డ్రాట్ వచ్చింది. డ్రాట్ వచ్చినప్పుడు అది నేచర్ తప్ప ఎవరేం ఏం చేయలేం. అది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ అంటారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కరువు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 3 నెలల కరువు రాదు కదా. అప్పుడు వర్షాలు తక్కువ ఉండే సరే అపోజిషన్గా మాట్లాడాలి. డెఫినెట్గా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకు ఇబ్బంది పడ్డారంటే డ్రాట్, వాటర్ లెవెల్ గ్రౌండ్లో తగ్గింది, రిక్వైర్మెంట్ పెరిగింది. సో గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గినప్పుడు ఏమైతే డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్ 40% పెరిగింది. ప్రతి ఇంట్లో ఏంటి, మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా మనం అంతకంటే ముందు బోర్డులు వాడుకునే వాళ్ళం. ఈ డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు బోర్డులు లేకపోయేసరికి డ్రింకింగ్ వాటర్ డిమాండ్ పెరిగింది 40%. అది ఇంత డిమాండ్ డ్రింకింగ్ వాటర్ పెరిగేసరికి సాగునీరు కష్టమైంది. ఈ 2 బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు కదా. సో డెఫినెట్గా రైతులు ఇబ్బంది పడ్డారు. అదొకటి తప్ప రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రైతుల మీద లోడ్ తగ్గిపోయింది, వాళ్ళకి వాటర్ రిక్వైర్మెంట్ తగ్గింది. ఇప్పుడు మళ్ళీ పవర్ రిక్వైర్మెంట్ తగ్గిపోయింది, డ్రింకింగ్ వాటర్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ లోడ్ తగ్గింది కాబట్టి. సో అన్ని విధాలు సెట్ అవుతుంది. సో అదే రైతులకు ఏదైతే రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ చేస్తామన్నారో అవి కూడా చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ. రైతు బంధు పడుతుంది, డిలే అయింది కానీ పడుతుంది తప్ప. రుణమాఫీ 100% ఆగస్ట్ 15th కల్లా చేస్తా అని చెప్తున్నారు కాబట్టి చేస్తారు. అంతే. ఇప్పుడు ఒక సంక్షేమ పథకం ఎవరైనా రూపకల్పన చేసినప్పుడు కేసీఆర్ గారి దగ్గర నేను ఛాన్సాలు చూశాను. అది చేసినప్పుడు అబ్బా ఇంత పెద్దది ఎట్లా చేస్తారు, కష్టం అని చెప్పి చుట్టుముట్టు అందరూ అంటుంటారు. నేను కూడా అప్పుడు 2-3 ఇష్యూస్లో అనేవాడిని. దళిత బంధు అప్పుడు ఇంత ఎట్లా కేటాయించుదాం సంపద అని. కేసీఆర్ గారు అప్పుడు ఏం నమ్మారంటే 20,000 కోట్లు ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది, అదే 20,000 కోట్లు దీనికి కేటాయిస్తా అన్నారు. కానీ ఎందుకు కష్టమైంది? 20,000 కోట్లు దీనికి కేటాయించేవారు, కానీ 20,000 కోట్ల కంటే ఎక్కువ వేరే రిక్వైర్మెంట్స్ ఎన్నో పెరిగేది కదా. సో ఫైనాన్స్ కష్టమైంది. కానీ ఎవరైనా ఒక సంక్షేమ 6 గ్యారెంటీలు వీళ్ళు అమలు చేస్తా అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా ప్లాన్ చేసి ఉంటారు? ఆయన ఒక సంక్షేమ పథకం డెఫినెట్గా అమలు చేయాలంటే దానికి గుండె ధైర్యం ఉండాలి, గట్టి పట్టు ఉండాలి, ఆ సంకల్పం ఉండాలి. సో అది ఇంపార్టెంట్ లీడర్ చేసేటప్పుడు. అవి చేయగలిగితే బెస్ట్ అవుతారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సునీత మహేందర్ రెడ్డి గారు, ఆవిడ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు. ఆవిడ పార్టీ మారినప్పుడు చేవెళ్ల నుంచి ఆవిడే పోటీ చేస్తారు అనేది అందరూ అనుకున్నారు, గట్టిగా ప్రచారం కూడా జరిగింది. కానీ ఆవిడ మల్కాజ్గిరి షిఫ్ట్ చేసి చేవెళ్ల పార్లమెంటుని రంజిత్ రెడ్డి గారికి ఇవ్వడంలో కారణం ఏంటి? మీరు కొన్ని ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. మాది రేవంత్ రెడ్డి గారిని అడగాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ డెఫినెట్గా సునీత మహేందర్ రెడ్డి గారికి ఇద్దామనుకున్నారు. నేను అదే మాట నేను కూడా 100% ఇది కాంగ్రెస్కి సునీత మహేందర్ రెడ్డి గారికి, బీజేపీ అటు ఆయనే, నేను బీఆర్ఎస్ అన్నది ఎవరైనా అనుకున్నారు అప్పుడు. సో ఈ ఈక్వేషన్స్ చేంజ్ అయినప్పుడు వాళ్ళు మల్కాజ్గిరిలో కావాలన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉండే, మహేందర్ రెడ్డి గారు రంగారెడ్డి మినిస్టర్ ఉండే కాబట్టి వాళ్ళు అక్కడ చేస్తారు, నువ్వు ఇక్కడ రమ్మని నన్ను అడిగినప్పుడు అదే చెప్పాను. సునీత ఉంది కదా, సునీత మాకు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసినాం కదా సునీత అంటే, లేదు మీ ఇట్లా అని అనుకున్నారు. సో నేను మహేందర్ అని ఇంటికి పోయినా మాట్లాడుకున్నాం. ఏందన్నా అంటే వాళ్ళు మళ్ళీ అందరం కలిసి కూర్చున్నాం, మాట్లాడడం ఇదైంది. ఈ విషయాన్ని నేను ఎందుకు మిమ్మల్ని అడిగాను అంటే,
చేవెళ్ల పార్లమెంటు సీటుని 100 కోట్లకి బేరం చేసుకున్నారు, 100 కోట్లకి రంజిత్ రెడ్డి కొనుక్కున్నారు అని బీఆర్ఎస్ నాయకులు ఎవరో కదా సవితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కార్తిక్ రెడ్డి మాట్లాడారు. కాబట్టి ఈ విషయం నేను మిమ్మల్ని అడిగాను. ఆయన ఎన్ని కోట్లు తీసుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండని అన్నాను అనుకోండి, చాలా నాకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు. నేను ఎవరైనా ఆరోపిస్తే నేను ఇదే అంటానమ్మా, ఆరోపణకు ఒక శాతం అన్న ప్రూఫ్ ఉండాలి. నేను అట్లాంటిది ఎవ్వరు మీ కొండ విశ్వేశ్వరరెడ్డి మీద ఇప్పటివరకు ఒకటి కామెంట్ చేయను. ఎలిగేషన్స్ ఎన్నో ఉంటాయి, ప్రూఫ్స్ ఉంటే మాట్లాడాలనే టైప్ నేను. ఇవాళ మనం ఒక ఏళ్ళు ఎత్తి చూపెడతాం, మిగతా 4 ఏళ్ళు మన వైపు చూస్తాయని చెప్పి చిన్నప్పుడు నుండి అందరం అంటూ ఉంటాం, కానీ ప్రాక్టికల్గా చేస్తూ ఉంటాం. కార్తిక్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడినారంటే ఆయన ఇష్టమైన విఘ్నత. 100 కోట్లు ఇచ్చి పార్టీ టికెట్ తీసుకునే అంత ఎవరైనా ఉన్నారా నాకు తెలియదు, ఉంటే అది ఆయనకే తెలుసు. సో ఫైనల్గా చేవెళ్ల పార్లమెంటులో గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే నమ్మకంలో ధీమాలో రంజిత్ రెడ్డి ఉన్నారు. 100% గెలుస్తానమ్మా. ఎందుకు అంటే నేను చేసిన పనితీరు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది. తర్వాత అవతల పార్టీ క్యాండిడేట్కి నాకు పోటీ అన్నాడు ఆయన. నేను చేసింది 5 ఏళ్ళు అయింది, కులమానం అయినాయి, 5 ఏళ్ళు నేనేం చేసిన అన్న టాపిక్స్ వస్తున్నాయి. ఇక్కడ పోయిన పర్సనల్గా రంజిత్ రెడ్డి బెస్ట్ ఉన్నాడు అని చెప్పి అందరూ మాట్లాడి ఒకటే ఒక అంశం, ఎందుకంటే 100% ఒక ఎంపీగా ఈయనే పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు, మనకు ఎప్పుడు పని చేసి పెడతాడు, అదొక్కటే చాలంట నేను. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పేదంటే పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా అగ్రెసివ్గా పోతున్నారు, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. ఇక్కడ ఇంకొక విషయము, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, కొండను మీరు ఢీ కొట్టబోతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇద్దరు బాగా ఫ్రెండ్స్. కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించుకోవడం కోసము రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రంజిత్ రెడ్డి గారిని బలి చేయబోతున్నారు, లేకపోతే ఆయనకు సీట్ ఇచ్చారు, ఇలా రకరకాల ఆరోపణలు, విమర్శలు, లేకపోతే ఏమంటారు అనవసరమైన కామెంట్స్ మొత్తానికి సోషల్ మీడియాలో అయితే నడుస్తున్నాయి. అనవసరమైన కామెంట్స్ ఎట్లెట్లుంటాయి తెలుసాము. కాంగ్రెస్ పార్టీ అంటది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ అంటది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ అంటది ఇట్లాంటి కామెంట్ నేను ఎప్పుడు ఒక్కసారి కూడా చేయను. ఎందుకంటే ఎవరెవరు కుముక్కాయ చేస్తున్న టాపిక్ ఏం మాట్లాడేది అక్కడ. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ని వీక్ పెట్టినారు కాబట్టి మనం బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు కాక, ఇది కావచ్చు కాక, అది కావచ్చు కాక, ఏదైనా కావచ్చు కాక కాదు అని కూడా అంత బలంగా నమ్మారు. ఒక క్యాండిడేట్గా నేను కూర్చున్నప్పుడు నేను క్యాండిడేట్గా కాంటెస్ట్ చేస్తున్నాను, ఇవన్నీ ఆలోచించే అవసరం లేదు నాకు. నా లక్ష్యం నేను గెలవాలి, ఎవరేమన్నా అనుకోని ఎత్తుగడలు వేసుకొని ఏమన్నా. నాకు ప్రజలతో మమేకమైన, ప్రజలతో ప్రజలతో ఉన్నా కాబట్టి అదే ఈక్వేషన్. డెఫినెట్గా ప్రజలు కూడా అదే ఆలోచిస్తారు, ఎవరెవరితో కుమ్మక్కైనా రేపు మనతో ఎవరు నుంచుంటారు, మనకెవరు పనులు చేసి పెడతారు అనేది ఆలోచిస్తారు, వాళ్ళ తరపునే ప్రజలు నుంచుంటారు, వాళ్ళకే ఓటేస్తారు. కాబట్టి ప్రజల్లో ఉండటం ముఖ్యం ఎవరెవరితో కలిసినా కూడా. రైట్, థ్యాంక్ యూ రంజిత్ రెడ్డి గారు, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చారు. మీరేం చేయబోతున్నారు, రేపు గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. డెఫినెట్గా మీరు గెలవాలని, నియోజకవర్గ ప్రజలకు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ ద్వారా నా చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అక్కా జిల్లాల అన్నదమ్ములందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, రాబోయే ఎలక్షన్లో మే 13 ఎలక్షన్ ఉంది, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున చేయి గుర్తు మీద కాంటెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ బయటికి రండి, ఓట్ వేయండి, నన్ను ఆదరించండి, దీవించండి. నేను 100% మీకోసం నిలబడతా అని మీ ద్వారా అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ. ప్రజల్లో ఉన్న నాయకుడిని, ఉండే నాయకుడిని ప్రజలు ఎప్పుడు కూడా ఆదరిస్తారు, గెలిపించుకుంటారు. కాబట్టి మీ విషయంలో కూడా అదే జరుగుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.